నారద మహర్షి చెప్పిన పని చేయి మహర్షి నువ్వు. ఎందుకంటే మానవ లోకం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, మానవ జీవితం ఎట్లా ఉండాలో వీళ్ళందరికీ తెలియట్లేదు అని చెప్పి మానవ జీవితాన్ని బాగా ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసమే మనకు రామాయణం రామకథ అనేది వాల్మీకి శాఖ నారద మహర్షి బ్రహ్మదేవుడు పితామహుడు ఇద్దరు కలిసి అందించినటువంటి రామకథ. కాబట్టే మనకి ఎప్పటి కదా 8,80,000 సంవత్సరాలు కదా, కానీ ఈ రోజు జరుగుతున్నా కూడా అంతే ఉంది. కారణం ఏమిటి? అది కావ్యమైనప్పటికీ చరిత్ర అంటే ఏమిటి? ఇతిహాసం అంటే ఇతి అంటే ఇక్కడ ఇలా జరిగింది, ఇందులో మంచి చెడు ఉంది, ఇందులో నువ్వుకేం కావాలో తీసుకో. రాముడిలాగా అవుతావా, రామణాసురుడిలాగా ఉంటావా, భరతుడిలాగా ఉంటావా, సీతమ్మ తల్లిలాగా ఉంటావా, లేకపోతే శూర్పణలాగా ఉంటావా? అన్ని పాత్రలు ఉన్నాయి రామాయణంలో. నీకే పాత్ర కావాలో తీసుకో, కానీ ఫలితం మాత్రం అదే వస్తుంది, తెలుసుకో. ఇది మనకి ఇతిహాసం అంటే అది దాని విధానం. పురాణాలు అంటే అర్థం ఏమిటి? పురాతనమైనటువంటి చరిత్రలు, అందులో దేవతల చరిత్రలన్నీ. దేవతలు కూడా నడియాడినటువంటి చరిత్రలే. నడియాడని మనకెందుకు, మనం ఏం చేసుకుంటాం అవన్నీ. కాకపోతే వాడిని అందుకునే సామర్థ్యం, ఆ జ్ఞానం, ఆ దివ్య దృష్టి మనకు లేదు. లేకపోవటం వల్ల ఎక్కడి నుంచి వస్తుంది దివ్య దృష్టి అంటే? తపశ్శక్తితో వస్తుంది. మహర్షి చాలా సామాన్యుడు, కానీ అంత దివ్య దృష్టి కలిగి ఈ రోజు మరి భారతదేశం కాదు, యావత్ ప్రపంచం అంతా ఆయన పాదాలు మొక్కుతాం. ఎందుకు చెప్పండి? ఆయన మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పనులు చేశాడు, కానీ ప్రేతమైనటువంటి సాధన చేసి రామమంత్రం ద్వారా ఆయన దివ్యమైనటువంటి దృష్టిని దర్శించి మానవ లోకం మొత్తానికి సరిపోయేటంత భూమండలం ఉండన్నాలు సరిపోయేంత రామాయణం, రామ కావ్యం, రామ కథ, రామ భజనలు ఏ రోజు ఆగిపోతే ఆ రోజు భూమండలం ఉండదని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటి నాను. అట్లాంటి మహర్షి ఆ విధంగా మరి బ్రహ్మాండంగా ఆయన మనకు రామ కావ్యం అంతా అందించడం జరిగింది. నారదుడు బ్రహ్మదేవుడు కూడా ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఆయన 6 అధ్యాయాలు 6 కాండలతో చక్కగా 24,000 శ్లోకములతో 500 సర్గలతో బ్రహ్మాండంగా రామకావ్యం అంతా రూపకల్పన చేసి తర్వాత 6వ కాండ అయినటువంటి మరి ఉత్తరకాండ కూడా శ్రీకారం చుట్టి ఈ లోపి సీతమ్మ తల్లి రావటం, మరి వారి యొక్క సంతానం కూడా అక్కడ వృద్ధి చెందటం, వారికి ఈయనే గురువుగా ఉండటం, చక్కగా మంత్రోపదేశం చేయటం, రామాయణం మొత్తం వాళ్ళ చేత అధ్యయనం చేయించడం, అవన్నీ బ్రహ్మాండం చేసిన తర్వాత ఇలా కొంతకాలం 12 ఏళ్ళు దగ్గర గడిచింది. గడిచిన తర్వాత రామచంద్ర ప్రభు అశ్వమేధ యాగం పెడుతున్నాడు. ఆ యోగం అంటే కనీసం సంవత్సరం చేయాలి. ఆ యోగంలో అనేక రకమైనట్టు ఆ యజ్ఞం, ఆ యాగాలన్నీ. ఎందుకంటే అన్ని కులాలు, అందరూ మానవ జాతి అంతా అందులో తరించాలి, అందులో శ్రమ చేయాలి, అందరూ ఖర్చు పెట్టాలి, అందరూ దాని యొక్క ఆనంద అనుభూతి పొందాలి. అందుకోసం సంవత్సరం ఇట్లాంటి మన లాంటి కళాకారులంతా మాట చెప్పేవాడు మాట, పాట పాడేవాడు పాట, పని చేసేవాడు పని, ఎవరికి ఏం కావాలంటే అది ఉంటుంది అని చెప్పి మరి అయోధ్యాపురం నందు రామచంద్ర ప్రభు బ్రహ్మాండంగా అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పి మొత్తం దండోరా చేసి ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి రకరకాల కళాకారులు అందరూ వచ్చారు. అప్పుడు వాల్మీకి మహర్షి కూడా శిష్యులిద్దరిని, శిష్యులైనా మనోళ్ళైనా వెంట పెట్టుకొని వారిద్దరికి ఆయన చెప్పింది ఏమిటంటే, నాయన మనం ఈ రోజు రామచంద్రుడి దగ్గర అయోధ్యాపురం వెళ్తున్నాం, అక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళందరూ ఏదైనా అడిగి గుర్తుపడితే మీరు ఒకటే మాట చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏమిటి, గోత్రాలు ఏమిటని అడుగుతారు. ఇవన్నీ మీరేం చెప్పద్దు. ఎవరైనా అడిగితే మేము వాల్మీకి మహర్షి యొక్క శిష్యులము అని చెప్పండి అని చెప్పాడు. ఆ రకం తీసుకొని వచ్చారు. వారి యొక్క పురంలోకి రాగానే ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కళాకారులందరూ తలా ఒక రూమ్ ఏర్పాటు చేశారు. వీళ్ళకి కూడా ఎక్కడో రూమ్ ఇస్తే తీసుకొని తెల్లారుజామున తమ్ముడు తీసుకొని చక్కగా వీళ్ళు తిట్టుకుంటే ఇద్దరు చిన్నపిల్లలు బాగుంటారు. మన సినిమాల్లో చూసాం కదా బ్రహ్మాండంగా, వాళ్ళు అట్లానే ఉన్నారు. అట్లా వాళ్ళు చక్కగా రామగానం చేసుకుంటే కథ అంతా బ్రహ్మాండం చెప్తా ఉంటే అది చిన్న నటిజీ రామచంద్ర ప్రభు దగ్గర చేసిపోతే వారి యొక్క రామగానం మొత్తం కూడా ఆయన ప్రారంభం నుంచి 6 కాండలు బోధించేసరికి అక్కడ ఉన్న శ్రోతలందరూ కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. అట్లా ఏడిపించారు ఇద్దరు. అట్లా చేసిన తర్వాత ఆయనకి రామచంద్ర ప్రభు కూడా మెచ్చుకొని, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క పుట్టుపర్వతాలు ఏమిటి అని ఆయన ఎవరు అడిగినా మేము వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు, మా తాతయ్య గారు పలానా కుటీరంలో ఉన్నాడు అని చెప్తే ఆయన కూడా పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆయన అడిగారు ఎవరు వీళ్ళు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇందులో సత్యమేనాయా, వీళ్ళు రామచంద్ర, వీళ్ళు నీ వారసులు, నీకు జన్మించినటువంటి వాళ్ళు, సీతమ్మ తల్లి నీ యొక్క సంతానం వీళ్ళిద్దరు మీరు ఇట్లా ఆశ్రమం దగ్గర వదిలిపెట్టావు, వారి తర్వాత నేను ఇట్లా పెళ్లి పెద్ద చేసి వారికి ఆ గానం అంతా బోధించాను అని అంటే అప్పుడు సీతమ్మ తల్లిని పిలిపియమంటారు. సీతమ్మ తల్లిని పిలిపియాలంటే ఇంకా సరే ఆ మాట అన్న తర్వాత పిలిపిస్తానని చెప్పి
మరి వాల్మీకి మహర్షి కబురు పెట్టి అమ్మవారిని తీసుకొస్తే అమ్మవారు అప్పటికి నారసేవలు అయ్యాన్ని ధరించి, ఎందుకంటే ఆశ్రమంలో ఉంటారు, ఆశ్రమం పద్ధతిలో ఉండేది. ఆమె వచ్చిన తర్వాత అక్కడ వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మహిళలకి కొంచెం అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది మన కథల్లో చూస్తే. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇప్పటికీ అంతే ఉంది, అప్పుడు అంతే ఉంది. అట్టంటే దేవతలు కూడా స్త్రీమూర్తిని ఆరాధించిన సందర్భాలు పూర్వకాలుగా ఉంది. కానీ సీతమ్మ విషయంలో 1-2 సందర్భాల్లో కొద్దిగా మనసు నొచ్చుకున్నట్టుగా అనిపించింది మనందరూ కూడా. సరే, ఆ విధంగా వస్తే అమ్మవారు వచ్చి తీసుకురాగానే అమ్మవారిని వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కదా, అక్కడ ఆల్రెడీ ప్రమాణం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ఏదో ప్రమాణం లాగా పెట్టి చేయాలని చెప్పి అంటే వాల్మీకి మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా, ఏ మహర్షి చెప్పలేనటువంటి మాట, నాకు సీతమ్మ తల్లి పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను రామచంద్ర, ఆమె మనసులో ఎలాంటి కల్మషం ఉన్నా నా తపస్సంతా నాకు చెంతకుండా పోవుగాక. ఎవడంటాడు ఈ మాట అంటాడా అని చెప్పి అన్న తర్వాత సీతమ్మ తల్లి వచ్చింది. ఇంక సీతమ్మ తల్లి నోటమ్మటి ఏం వస్తుందో అని చెప్పి ఆడియన్స్ అంతా చూస్తామన్నా. అమ్మవారు ఒక్క మాట కూడా మాట్లాడాడు. వచ్చింది, ఒక్కసారి కళ్ళు కింద దించి పైకి ఎత్తి అందరిని చూసి, నేను నిజంగా నా మనసులో నా ప్రభు అయినటువంటి రామచంద్రునితోనే ఎప్పుడు నా మనసు ఉంటే నా తల్లి వచ్చి నన్ను చేసుకుపోగాక. నేను ఎప్పుడు రాముని యొక్క పత్నిగా రాముని యొక్క అడుగుదాడుల్లోనే నేను నడుచుంటే నా భూదేవి తల్లి అయినటువంటి వచ్చి నన్ను తీసుకుపోగాక అని ఇట్లా 2-3 శ్లోకన్స్ చెప్పేసరికి అప్పటికప్పుడు భూమి ఇచ్చుకొని మన సినిమాలో లాగే చక్కగా అమ్మ భూతల్లి శుభ్రపరిమాణం వచ్చింది, అమ్మవారిని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. రామచంద్రుడు ధనుసు పట్టాడు. ఇదేమి ఇట్లా పోవటం, ఇట్లా పోతే సీత లేకుండా నేను బ్రతకలేను అంటాడు. పరీక్షలు పెడితే మరి ఎంత తట్టుకుంటుంది అమ్మవారు మాత్రం చెప్పండి. పోయిన తర్వాత చాలా బాధపడ్డాడు. తర్వాత అట్లా రామచంద్ర ప్రభు 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించాడు. అద్భుతమైనటువంటి పాలన. ఇంకొక రహస్యం ఏంటంటే, రామచంద్ర ప్రభుకి మరణం లేదంటే మనలాగా జన్మించినట్టుగా దాఖలాలు ఉన్నాయి, కానీ ఆయన దేహం నీటిలో సరియు నదిలో దిగి చక్కగా వైకుంఠాన్ని సశరీరం ద్వారా చేరాడు. కాబట్టి అట్లాంటి చరిత్రని వాల్మీకి మహర్షి మనకి ఎంతో ఆదర్శంగా అనేక ఆ సందర్భాలన్నీ, ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాలన్నీ ఎంతో గొప్పగా ఆయన జీవించి మరి చేసి మనకి యొక్క రామాయణం అనే గ్రంథాన్ని, ముఖ్యంగా రామాయణమే కాదు, రామాయణం అనేది చరిత్రపరంగా అందింది. కానీ ఆత్మతత్వ బోధంతా మనకు నేను మా భగవద్గీత చెప్పుకున్నాం, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లుగా. కానీ రాముడికి వశిష్ఠ మహర్షి, ఎందుకంటే ఆయన 13వ ఏట మరి విశ్వామిత్రుడు వచ్చి యజ్ఞం నాకు ఆగం చేస్తున్నారు, నా యజ్ఞాన్ని కాపలా రావాలని చెప్పినప్పుడు ఆయన్ని తీసుకుపోవడానికి వస్తే రామచంద్ర ప్రభువు అప్పుడే తీర్థయాత్రలు చేసి వచ్చి ఆయనకు వైరాగ్యం వచ్చింది. అసలు ఈ మనుషులు ఏమిటి, ఈ కథ ఏమిటి, స్వార్థం ఏమిటి, దోపిడీ ఏమిటి, దోసుకోవటం ఏమిటి, ఒకడు పెద్దోడుగా కుర్చీ మీద కూర్చోవడం, రెండోడు చిన్నోడుగా కింద ఉండటం ఏమిటి, అసలు ఇదంతా వ్యత్యాసాలు ఏమిటి అని రామచంద్ర ప్రభువుకు చిన్న 13 ఏళ్ళప్పుడు వచ్చింది ఈ వైరాగ్యం. వచ్చిన తర్వాత ఈలోపు ఈ మహర్షి వచ్చాడు, విశ్వామిత్ర మహర్షి. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, రాముడిని పిలిపించండియా, రాముడితో నాకు పని ఉన్నది అంటే రాముడిని పిలిపిస్తే రాముడు ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేశాడు. ఎవరికి? విశ్వామిత్ర మహర్షితో. ఆయన వేసేసరికి ఈయనకి మనసుకేదో కాస్త ఒక రకమైనటువంటి మాయ అనేది, అంటే అజ్ఞానం అని అనకూడదు రాముడికి, ఆయనకి మోహం అనేది ఒక పొరలాగా కప్పింది. ఆ పొర తొలగిస్తే మళ్ళీ ఎప్పుడు జ్ఞాన స్వరూపం అది కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే వశిష్ఠ మహర్షిని చెప్పాడు, మహర్షి నీవు నేను ఇద్దరం దెబ్బలాడుకున్నప్పుడు మన ఇద్దరికి అప్పుడు బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి వాసిష్ఠ గీత ఉంది కదా, అదొకసారి రామచంద్ర ప్రభుకి అర్థంలాగా చూయించవయా, ఆయన యొక్క మోహం తొలుగుతుంది అని అంటే 32,000 శ్లోకాల గ్రంథం అది. యోగ వశిష్టం అనేది మనకు మరో భగవద్గీత లాంటి, అందులో తత్వం అంత ఉంటుంది. అది మొదలెక్కడైంది? వైరాగ్య ప్రకరణంతో మొదలైంది. 6 ప్రకరణలు వైరాగ్యంతో మొదలయ్యి మోక్ష ప్రకరణంలో ముగిసింది. మనకు భగవద్గీత అర్జునుడి విషాదంలో మొదలయ్యి మోక్షంలో కలిసింది. ఇట్లా అద్భుతమైనటువంటి తత్వబోధ అంతా కూడా చిన్న వయసులోనే ఆ యొక్క రామచంద్ర ప్రభువుకి వశిష్ఠ మహర్షి బోధించినటువంటి గ్రంథాన్ని కూడా గ్రంథస్థం చేసింది వాల్మీకి మహర్షి. ఈ 2 గ్రంథాలు 2 కళ్ళు లాంటి, ఇక అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయంట. ఆ రకంగా మనకు అందించినటువంటి మహర్షి చాలా, అసలు ఆ మహర్షికి మనం ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి? వాస్తవానికి వాల్మీకి మహర్షి లేకపోతే రాముడు ఎవరో మనం తెలిసేవాడు కాదు. నువ్వు ఎంత గొప్పగా మనకు రాముడు చాలా మంది జీవిస్తాడు, కానీ ఒక మహాపురుషుడు చరిత్ర బాగా జీవించినటువంటి వ్యక్తి చరిత్రని మనం చేసి ప్రణాళికబద్ధంగా దాన్ని ప్రచారం చేస్తే అది బ్రహ్మాండంగా పొందింది. లేదనుకో దాని గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? కన్నా బిడ్డలు పట్టించుకోవట్లా, వెనక అనుసరించే శిష్యులు పట్టించుకోవాలా. గురువు గారి చరిత్రలు ఎన్నో చరిత్ర పుటల్లో కలిసిపోయింది.
కొద్దిమంది గురువులు అక్కడక్కడ ఏళ్ల మీద ఉన్నారు. ఆయన కృషిని గుర్తించినటువంటి వారి యొక్క వారసత్వం దాన్ని బుధాన్ని ఎత్తుకొని మరి రామకృష్ణ పరమహంస అట్లాంటి మహాత్ములు ఉన్నారు. ఆయన మరి వివేకానంద లేకపోతే రామకృష్ణ పరమహంస కూడా ఎవరు తెలిసేవాళ్ళు కాదు. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 సంస్థగా మరి నడుస్తున్నది. ఇట్లా వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని, ఈ యోగ వశిష్టాన్ని, మానవ జీవితం అసలు ఎట్లా ఉండాలో మొత్తం మానవ జీవిత నిర్మాణానికి కీలకమైనటువంటి కథానాయకుడు మనకు వాల్మీకి మహర్షి. మరి